ఓం శ్రీమాత్రే నమః. దేవీ నవరాత్రుల సంపూర్ణ పూజా విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. సందేహాలు, నియమాలు వీడియో లాస్ట్లో మాట్లాడుకుందాం. ముందైతే పూజా విధానంలోకి వెళ్దాం. ఎప్పుడైనా సరే ఏ పూజకైనా 2 ఆచమన పాత్రలు వాడాలి. ఒకటి మనం ఉపయోగించడానికి, మరొకటి దైవానికి వాడేది. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మన కోసం ఉంచుకున్న ఆచమన పాత్రలో కొద్దిగా నీళ్లు తీసుకొని మనపై చల్లుకుంటూ ఓం అపవిత్ర పవిత్రో వా సర్వవస్తాంగితోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతర శుచి. ఇప్పుడు కొద్దిగా అక్షింతలు తీసుకొని మనం వెలిగించిన అఖండ దీపం, అలాగే ఇరువైపులా వెలిగించిన దీపాల వద్ద వేస్తూ ఇలా చదవాలి. ఓం శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపం హరతు మే పాపం, సంధ్యా దీపం నమోస్తుతే. ముందుగా పసుపు గణపతి పూజ చాలా క్లుప్తంగా పంచోపచార పూజలో నిర్వహించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్ధం గజాననం హర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మయే. ఓం గం గణపతయే నమః. ధూపమాగ్రాపయామి. ధూపం చూపించండి. ఓం గం గణపతయే నమః. దీపం దర్శయామి. దీపాలను చూపించండి. ఓం గం గణపతయే నమః. పుష్పం సమర్పయామి. పుష్పాన్ని సమర్పించండి. ఓం గం గణపతయే నమః. గంధం సమర్పయామి. గంధాన్ని చిలకరించండి. ఓం గం గణపతయే నమః. నైవేద్యం సమర్పయామి. ఏవైనా 2 పండ్లు లేదా చిన్న బెల్లం ముక్కను నివేదించి స్వామివారికి మంగళ కర్పూర నీరాజనం ఇవ్వండి. నేను చేసే నవరాత్రి దీక్షలో ఎటువంటి ఆటంకాలు లేకుండా కాపాడమని స్వామివారిని వేడుకుంటూ నమస్కరించండి. తర్వాతకి సరస్వతీదేవి ప్రార్థన. నమస్తే శారదే దేవి కాశీపురవాసిని త్వామహం ప్రార్థయే దేవి విద్యాదానంచి దేహి మే. తర్వాతకి మనసులో మీ గురువులను తలుచుకొని నారాయణాయ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. తర్వాతకి ఆచమనం. ఓం కేశవాయ స్వాహ, నీరు త్రాగండి. ఓం నారాయణాయ స్వాహ, నీరు త్రాగండి. ఓం మాధవాయ స్వాహ, నీరు త్రాగండి. ఒకవేళ పూజ చేసేవారు స్త్రీలు అయితే స్వాహ బదులు నమః అనండి. ఓం గోవిందాయ నమః, చేతిని కడుక్కోండి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తర్వాతకి కొద్దిగా అక్షింతలు తీసుకొని వాసన చూస్తూ ఇలా చదవండి. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమిపారక ఏతే శమ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాతకి ప్రాణాయామం చేస్తూ ఇలా చదవండి. సర్వచైతన్య రూపాం తామద్యాం విద్యం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్. తర్వాతకి వీడియోలో చూపించిన విధంగా చేతిలో కొన్ని అక్షింతలు పట్టుకొని ఇలా చదవండి. మమ ఉపాత్త సమస్త దుర్దక్ష ద్వారా శ్రీ దుర్గాదేవి ప్రీత్యర్థం మమ కుటుంబ క్షేమ స్థైర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ధనకనక వస్తువాహన అభివృద్ధ్యర్థం మమ ఇష్టకామ్య సిద్ధ్యర్థం శ్రీ దుర్గాదేవి ప్రీత్యర్థం శ్రీ దుర్గాదేవి ఉద్దేశ్య యావశక్తి ధ్యాన వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. ఇప్పుడు కలశారాధన. మీరు కలశం పెట్టుకున్నట్లయితే మీ కుడి చేయిని కలశంపై బోర్లిచ్చి ఇలా చదవండి. లేదా కలశం పెట్టుకోకపోతే దేవుడి కోసం వాడిన ఆచమన పాత్రకి కొద్దిగా గంధం, పసుపు, కుంకుమతో అలంకరించి జలంలో కూడా కొద్దిగా పసుపు, కుంకుమ అక్షింతలు వేసి ఇలా చదవండి.
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతో కుక్షౌ సాగర సర్వే సప్తద్వీపవసుందర ఋగ్వేదో యజుర్వేదో సామవేదర్వణః అంగై చ సహితా సర్వే కలశాంబుసమశ్రితా గంగై చ యమునై చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు పూజా ద్రవ్యాన్ని దేవాం ఆత్మానం సంప్రోక్ష. కొద్దిగా పువ్వుతో పూజా సామాన్లపై దేవుడిపై నీళ్ళను చిలకరించండి. ధ్యానం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. కొద్దిగా అక్షతలు సమర్పించండి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః ఆవాహయామి. అక్షింతలు వేయండి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః రత్నసింహాసనం సమర్పయామి. మళ్ళీ అక్షింతలు వేయండి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః పాద్యం సమర్పయామి. నీళ్ళను చూపించండి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ నీళ్ళను చూపించండి. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః ఆచమనీయం సమర్పయామి. నీళ్ళను చూపించండి. ఓం శ్రీ దుర్గాదేవి నమః పంచామృత స్నానం సమర్పయామి. మీ దగ్గర విగ్రహం ఉంటే చక్కగా పంచామృతలతో అభిషేకం చేసుకోండి. ఓం శ్రీ దుర్గాదేవి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాదేవి నమః వస్త్రయుగ్నం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాదేవి నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఇక్కడ అమ్మవారికి మీరు ఒకవేళ అమ్మవారికి చీర సమర్పించాలనుకుంటే ఇక్కడ సమర్పించండి, లేదా అక్షింతలే సమర్పించండి. ఓం శ్రీ దుర్గాదేవి నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాదేవి నమః పుష్పం సమర్పయామి. ఇక్కడే మీకు వచ్చిన అమ్మవారి స్తోత్రాలు అలాగే అష్టోత్తరం కుంకుమ పూజతో నిర్వహించుకోండి. ఓం శ్రీ దుర్గాదేవి నమః ధూపమాగ్రాపయామి. ధూపం సమర్పించండి. ఓం శ్రీ దుర్గాదేవి నమః దీపం దర్శయామి. ఓం శ్రీ దుర్గాదేవి నమః నైవేద్యం సమర్పయామి. మీరు వండిన నైవేద్యాలు అమ్మవారి ముందుంచి ఇలా చదవండి. సత్యం త్వర్తేన పర్శించామి అమృతమస్తు అమృతోపస్తరమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రాహ్మణే నమః. మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. పునః చమనీయం సమర్పయామి. నైవేద్యంపై నీళ్లు చిలకరిస్తూ కొద్ది కొద్దిగా నీళ్ళను చూపించండి. ఓం శ్రీ దుర్గాదేవి నమః తాంబూలం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాదేవి నమః కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. ఓం శ్రీ దుర్గాదేవి నమః మంత్రపుష్పం సమర్పయామి. చేతిలో కొద్దిగా అక్షింతలు పూలు తీసుకొని అమ్మవారికి సమర్పించండి. ఇప్పుడు మీ దగ్గర ఛత్రం ఉంటే అమ్మవారికి ఛత్రం వీస్తూ ఇలా చదవండి, లేదా మనసులోనే భావిస్తూ ఇలా చదవండి. ఛత్రం సమర్పయామి. చామరం విజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రవయామి. అశ్విన్నారోహయామి. గజాననారోహయామి. ఆందోళకిన్నారోహయామి. సమస్త దేవోపచార రాజోపచార భక్తోపచార మనసా స్మరామి. ఇప్పుడు చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకుని ఇలా చదవండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయే దేవి పరిపూర్ణం తదాస్తుతే. ఓం శ్రీ దుర్గాదేవి నమః సుప్రీతో సుప్రసన్న వరద భవంతు. ఇక్కడ నేను అందరికీ వీలయ్యేలా దుర్గాదేవి నామంతో చదివాను. ఒకవేళ మీరు ఏ రోజుకి ఆ రోజు దేవతార్చన చేయాలనుకుంటే మొదటి రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకారం కాబట్టి ఆ దేవి నామంతో పూజ చేసుకోవచ్చు. ఎవరైతే దేవీ నవరాత్రులు ఆచరిస్తున్నారో వారందరూ ఈ 11 రోజులు శాకాహారులై ఉండాలి. భూషయనం పాటించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే చెప్పులను ధరించకూడదు. ఎక్కువగా కోపంగా మాట్లాడవద్దు. దేవీ నవరాత్రుల 11 రోజుల అలంకారాలు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారం. రెండవ రోజు శ్రీ గాయత్రీదేవి అలంకారం. మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారం. నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవి అలంకారం. ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం. ఆరవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం. ఏడవ రోజు శ్రీ మహాచండీదేవి అలంకారం. ఎనిమిదవ రోజు శ్రీ సరస్వతి దేవి అలంకారం. 9వ రోజు శ్రీ దుర్గాదేవి అలంకారం.
10వ రోజు శ్రీ మహిషాసురమర్దిని దేవి అలంకారం. 11వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం.